హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీతో ఒక మంచి సైడ్ డిష్ని షేర్ చేసుకోబోతున్నాను. చూస్తున్నారు కదండి, గుత్తి వంకాయ వెల్లుల్లి కారం స్పైసీగాను చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రిపరేషన్ చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయల్ని ఇందులో చూపిస్తున్న విధంగా 4గా కట్ చేసి ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకి వంకాయలు కట్ చేసిన తర్వాత బ్లాక్ అయిపోతాయి, అలా అవ్వకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఉల్చుకొని. అలాగే ఎండు కొబ్బరి ఒక 1/2 కప్ వేసుకోవాలి. ఇందులోనే కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. సరిపడా సాల్ట్ వేసేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఈ వంకాయలు మాడిపోకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఈ ప్యాన్ మీద మూత పెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. సో మూత పెట్టి మధ్య మధ్యలో తీసి తిప్పుకుంటూ అన్ని వైపులా చక్కగా మనము రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఉడికిపోకూడదండి, స్టఫ్ చేసినప్పుడు అది సెట్ అవ్వదు సరిగ్గా. 50% కుక్ అయితే చాలు, తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసి ఇందాక మనము తయారు చేసుకున్న పౌడర్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం అన్ని వంకాయలకి బాగా పట్టేలాగా స్టఫ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయ మధ్యలో ఇలా పెట్టి స్టఫ్ చేసిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అన్నిటినీ చక్కగా స్టఫ్ చేసేసాము. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కన ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అలాగే స్టఫ్ చేయగా మిగిలిన కారాన్ని కూడా దీనిపైన వేసేస్తున్నాను నేను. ఈ కర్రీ కోసం ఇలాంటి వెడల్పాటి గిన్నె అయితే బెటర్ అండి, మంచిగా ఫ్రై అవుతాయి అన్నీ కూడా. ఇప్పుడు వీటి మీద ఒక మూత నుంచి ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఈ కర్రీకి అయితే స్టవ్ని అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి, లేదంటే ఈ కారం అంతా కూడా మాడిపోతుంది. చూస్తున్నారు కదండి, మనకి వంకాయలు అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి, అలాగే చక్కగా ఉడికిపోయినాయి కూడా. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. స్పైసీ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. సాంబార్కి కానీ పప్పు కానీ ఇలాంటి వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.